చూస్తున్నాం. ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు మెడికల్ టెస్టులు నిర్వహించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత రిపోర్టులు తమకు సమర్పించాలని తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరైన కవిత తన ఆరోగ్య సమస్యలను తెలిపింది. ఇటీవల అస్వస్థతకు గురి కావడంతో అధికారులు దీన్ దయాళ్ ఆసుపత్రిలో చేర్పించారని ఆమె కోర్టుకు చెప్పారు. కానీ వాస్తవ ఆరోగ్య పరిస్థితికి అధికారులు చూపిస్తున్న హెల్త్ రిపోర్టులకి చాలా తేడా ఉందని ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రిలో టెస్టులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కవిత కోరారు. దీంతో ఎయిమ్స్ లో టెస్టులు చేయించి రిపోర్టులు తమకు సమర్పించాలని న్యాయస్థాన అధికారులను ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుత తన ఆరోగ్య పరిస్థితి గురించి కవిత ఇటు ఉన్నత న్యాయస్థానంలో వివరించినట్లు తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రేణు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సిబిఐ కేసులో నేటితో కవిత ఈ జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో రౌజన్ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేద ముందు కవితను హాజరుపరిచారు. హాజరుపరిచిన నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీ మరొక 22 వరకు పొడిగించారు. అంటే ఇటు కవిత డిఫాల్ట్ బెయిల్ గురించి కూడా సిబిఐ కేసులో 22 వరకు ఈ విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో ఇటు సిబిఐ జ్యుడిషియల్ కస్టడీ కూడా 22 వరకు వాయిదా వేశారు. మరోవైపు 3 రోజుల క్రితం కవిత అనారోగ్య సమస్యలు ఎదురైన నేపథ్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో తాత్కాలికంగా ట్రీట్మెంట్ ఇప్పించారు. అంటే జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో అస్వస్థకు గురైనట్లుగా తిహార్ జైలు అధికారులు తెలిపారు. అంటే తీవ్రమైన జ్వరం అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ కారణంగా కవితకు అస్వస్థ ఏర్పడిన నేపథ్యంలోనే దీన్ దయాళ్ ఆసుపత్రిలో తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. అక్కడ డాక్టర్లు కూడా కవితకు ఇంజెక్షన్ అలాగే టాబ్లెట్స్ నుంచి ఇచ్చి తర్వాత అక్కడి నుంచి ఆసుపత్రి నుంచి మళ్ళీ తిహార్ జైలు అధికారులు తిహార్ జైలుకు తరలించారు. అయితే ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన కవిత ఇటు ట్రీట్మెంట్ గురించి కూడా కవితకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్న నేపథ్యంలో అంటే ఏదైతే ఇటు దీన్ దయాళ్ ఉపాధ్యాయకి సంబంధించిన మెడికల్ టెస్టులకు సంబంధించి కానీ ఇటు మరొక తిహార్ జైల్లో డాక్టర్ల ద్వారా చేయించిన మెడికల్ టెస్టులకు వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో వాటిని కవిత న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. అస్వస్థ కారణంగా ఇటీవల దీన్ దయాళ్ ఆసుపత్రిలో కవిత పరీక్షలు నిర్వహించాము, తిరిగి జైలుకు తరలించామంటూ కూడా ఇటు తిహార్ జైలు అధికారులు న్యాయమూర్తి తెలిపారు. ఈ రోజు విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కవిత తరపు న్యాయవాదులు దాని గురించి కూడా వాదనలు వినిపించారు. ఎయిమ్స్ లో పరీక్షలు చేయించుకునేందుకు కవితకు ఆ కోర్టు ఆదేశం ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి ఎయిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు కూడా కవితకు అనుమతి ఇచ్చినట్లుగా కూడా దీని న్యాయస్థానం తమ వద్ద రిపోర్టులన్నీ కూడా సమర్పించాలంటూ కూడా ఏదైతే తిహార్ జైలులో కవితకు ఇప్పటి వరకు ఏదైతే ట్రీట్మెంట్ కి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో మొత్తం రిపోర్ట్స్ అన్ని కూడా మాకు సమర్పించాలంటూ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కోర్టుకు కూడా ఆ డాక్యుమెంట్స్ సమర్పించే అవకాశం కనిపిస్తోంది సిబిఐ అధికారులు. ఇక ఇటు తిహార్ జైలు అధికారులు ఇటు సిబిఐ ఇద్దరు కూడా సమర్పించాల్సి ఉంది. ఇక ఎయిమ్స్ లో పరీక్షలకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక కంప్లీట్ పూర్తి స్థాయి ఉత్తర్వులను కూడా కోర్టు ఇవ్వబోతోంది. టెస్ట్ కు మాత్రం ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లి అంటే తిహార్ జైలు నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లి కవితకు పరీక్షలు చేయించాలి. పరీక్షలు చేయించిన తర్వాత దాంట్లో రిపోర్ట్ ఏమొచ్చింది అనేది దానిపై కూడా తిరిగి మళ్ళీ రిపోర్ట్స్ తమకు సబ్మిట్ చేయాలంటూ కూడా రౌజన్ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేద తెలిపారు. ఒకవేళ దాంట్లో రిపోర్ట్స్ లో కనుక కవితకు అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తదుపరి ఆ కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా 22వ తేదీన డిఫాల్ట్ బెయిల్ ఉంది కాబట్టి ఆ డిఫాల్ట్ బెయిల్ లో కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వాదన వినిపించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇక 2 కేసుల్లో కూడా ఆ ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసుల్లో కూడా ఇప్పటికే ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. ఇటు ఢిల్లీ హైకోర్టు కూడా బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో ఇక్కడ అనారోగ్య సమస్యలు ఉన్నాయని రిపోర్ట్ వస్తే మాత్రం ఇటు అనారోగ్య సమస్యల కారణంగా బెయిల్ మంజూరు చేయాలనేది మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఎయిమ్స్ ఆసుపత్రికి సంబంధించి వైద్యుల పర్యవేక్షణలో కవితకు ట్రీట్మెంట్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కవితను రేపు తీసుకెళ్తారా లేదా ఎల్లుండి తీసుకెళ్తారా అనేది చూడాల్సింది. ఒక కోర్టుకు పర్మిషన్ తో తిహార్ జైలు అధికారులు అక్కడ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి కవితకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అక్కడ వచ్చిన రిపోర్ట్ ఆధారంగా కవితకు బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై కూడా
సంశయం అయితే నెలకొంది. ఒకవైపు ఇటు కవిత తరపున న్యాయవాది అయితే కవితకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం వస్తున్న రిపోర్ట్స్ లో వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించడం ద్వారా కవితకు అసలు ఏం జరిగింది ఏంటి అనేది, అనారోగ్య సమస్యలు ఎందువల్ల వస్తున్నాయనే దానిపై కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మంచి హాస్పిటల్లో చూపించాలనేది కవిత తరపున న్యాయవాది వాదన వినిపించే నేపథ్యంలో ఎయిమ్స్ ఆసుపత్రికి టెస్టులకు చేయించాలంటూ కూడా కావేరీ బవేజా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎయిమ్స్ ఆసుపత్రిలో కవితకు ట్రీట్మెంట్ చేయించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.